జానీ మాస్టర్కి కంప్లైంట్ చేసిన బాధితురాలకి మధ్య గొడవ ఎందుకు వచ్చిందనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? అదే అంటున్నానండి. ఇప్పుడు నా ప్లేట్లో వచ్చి అన్నం తింటానంటే నేను ఒక ముద్ద పెడతాను. అదే నా లైఫ్లోకే వస్తాను అని అంటే నేను ఎలా ఒప్పుకుంటాను? నా లైఫ్లోకే వస్తాను అని అంటే నేను ఎలా ఒప్పుకుంటాను? అంటే లైఫ్లోకి వచ్చేంత ఇష్యూ జరిగిందా? ఇప్పుడు కొట్టింది 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 అని అంటున్నారు. ఎందుకు కొట్టింది అంటే మీరు ఒక పదం అంటారు, నా లైఫ్లోకి అది వస్తే. చెప్తాను నేను. ఇప్పుడు కొట్టారంట కొట్టారంట ఎందుకు కొట్టారు? ఇంకొక ఛానల్ ఎవరో రాశారు, భార్యనే అమ్మాయిల్ని పంపిస్తుంది రూమ్లోకి అని. మరీ దారుణం అండి నిజంగా. అంటే నాకు తెలిసి ఆ ఛానల్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అలా చేస్తున్నారేమో మేబీ. అంటే వాళ్ళు అలా చేస్తుండొచ్చు, వాళ్ళ హస్బెండ్స్ దగ్గరికి పంపిస్తున్నారేమో, అందుకే నేను అలా పంపిస్తున్నాను అనుకున్నారు. ఎవ్వరు కూడా ఏ భార్య కూడా నా భర్త దగ్గరికి వెళ్ళు అని ఎప్పుడూ పంపించదండి. అట్లీస్ట్ పక్కన కూడా చూడలేదు. అలాంటి సిచ్యువేషన్లోనే తను నా భర్త దగ్గరికి దగ్గరగా తను రావడానికి ప్రయత్నిస్తుంది, దగ్గరగా రావాలనుకుంటుంది, నా లైఫ్లోకి రావాలనుకుంటుంది, నన్ను నా పిల్లల్ని దూరం చేయాలనుకుంటుంది. కాబట్టే నేను ఆ అమ్మాయిని కొట్టడానికి వెళ్ళాను. ఇది నిజం. అంతేకాని ఇంట్లో జరిగిందా ఈ గొడవ? బయట ఇంటిలోనే జరిగింది. ఎందుకంటే మనం ఎక్కడో జరిగింది ఇదంతా కాదు, ఉన్న నిజం ఇంటిలోనే జరిగింది. ఆ అమ్మాయి మా ఇంటికి చాలాసార్లు వచ్చేది, మేము చాలాసార్లు వెళ్ళే వాళ్ళం, క్యాజువల్గా మాట్లాడుకునే వాళ్ళం. ఆ అమ్మాయి ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అంటే మాస్టర్కి హీరోస్కి దగ్గరగా పనిచేస్తుంది. సో తనకి ఆ లైఫ్, ఆ లగ్జరియస్ లైఫ్, ఆ కార్లు, ఆ రెస్పెక్ట్, అంటే మాస్టర్కి ఇచ్చే రెస్పెక్టే ఈ అమ్మాయికి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే అసిస్టెంట్ లైఫ్ బాగా ఇది ఒక రకంగా హనీ ట్రాప్ అంటారు కదా, మీరు దీన్ని హైలైట్ చేయండి. ఇలాంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఒరిస్సా నుంచి వచ్చేస్తారు, ఫ్యామిలీస్ని వదిలేసి వచ్చేస్తారు, ఇక్కడ ఉంటారు. వీళ్ళకి ఇంకా ఏ ఆధారం ఉండదు, ఎవరినో ఒకరిని పట్టుకోవాలి, వాళ్ళ దగ్గర అంతా ఉన్నదంతా వాడుకోవాలి, రివర్స్ వాళ్ళ మీదే కంప్లైంట్ పెట్టాలి. ఈరోజు ఎవరైతే ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి ఇవన్నీ చేపిస్తున్నారో రేపు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఈ పొజిషన్లో కూర్చుంటారు. రేపు వాళ్ళ ఫ్యామిలీస్ మీదనే ఆ అమ్మాయి నన్ను వచ్చి కొట్టారు, నన్ను సెక్షువల్ హెరాస్మెంట్ చేశారు అని చెప్పి ఆ అమ్మాయి కేసు పెడుతుంది. ఇది 100% చూడండి. అంటే డబ్బు కోసం జరుగుతున్నదా ఇంకా వేరే కోణం ఏమైనా ఉందా? దేనికోసమైనా కానివ్వండి, ఆ అమ్మాయిని పాములా వాడుకుంటున్నారు. రేపు ఆ అమ్మాయిని రోడ్డు మీద వదిలేకపోతే అప్పుడు నేను వచ్చి మళ్ళీ ఇదే దానిలో మాట్లాడతాను. అంటే ఇందులో బలేదవరు చివరిగా ఆ అమ్మాయే, 100% ఆ అమ్మాయే. నేను మా హస్బెండ్తో రోడ్డు మీదైనా నేను బతకడానికి రెడీ. నేను పచ్చడి మెతుకులైనా తింటా, నాకేం బిర్యానీ కావాలి, నాకు పెద్ద బంగ్లా కావాలి, నాకు ఇది లేదు లైఫ్. నాకు పెళ్ళి చేసుకొని నేను మాస్టర్ వచ్చేటప్పుడు ₹1 కూడా లేదు మాస్టర్ దగ్గర. సో నేను ఆ లైఫ్ నుంచి అన్నీ ఉండే లైఫ్ వరకు వచ్చా. సో నేను అన్ని ఫేసెస్ చూసా. అంత ఈజీగా ఆ కెరియర్ని డిస్టర్బ్ చేస్తాను అని అంటే నేను ఊరుకోను. ఎంతకాలం నుంచి ఆ బాధితురాలు వెంటబడుతుంది? అంటే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మీరు చెప్పారు, వచ్చిన ఒక 2 years తర్వాత నుంచి నాకు తెలిసి, నా నోటీస్కి వచ్చి ఒక 2 years తర్వాత. ఇప్పుడు అమ్మాయిని సంధాయించడం కానీ, అమ్మాయికి చెప్పడం కానీ, కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, ఇంటికి పిలిచి అమ్మ నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఏంటి అని అంటే, అలా ఏం లేదు, భాబీ భాబీ అని పిలుస్తుంది, నన్ను భాబీ అని పిలుస్తుంది, భయ్యా అని పిలుస్తుంది తనని. సో నేను ఎలా అమ్మాయిని అనుమానిస్తాను చెప్పండి? ఇప్పుడు నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తాను, అన్నయ్య అని పిలుస్తుంది అని చెప్పి మీ మిసెస్ నమ్మేస్తుంది. కానీ నేను మీ దగ్గర ఏం గేమ్ ప్లే చేస్తున్నా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వంటేనే నాకు ఇష్టం, నీకు నచ్చినట్టుగా నేను మతం మార్చుకుంటాను, నీకు నచ్చినట్టుగానే నేను ఉంటాను అని మొత్తం చేసింది ఈ అమ్మాయి. ఈరోజు ఏదో నీకేదో చిన్న విషయం నచ్చకపోవడం వల్ల ఇదంతా మొత్తం తనే చేశాడు అని చెప్పి చేయడం అనేది చాలా దారుణం. ఇప్పుడు మీకు కోర్టులో కావాల్సినవి ఏంటివి? ఆధారాలు. అవి నిజమైనప్పుడు మనం బాధపడాలి. అవన్నీ అబద్ధాలే. 16 ఏళ్ల నుంచి సెక్ష చేస్తున్నారు అనేది ఫేక్, అది కంప్లీట్గా రాంగ్. ఎవరైనా కూడా ఇప్పుడు నేను రాగానే మీరు నమ్మి చేసేసి బలాత్కారం చేయరండి. ఒకవేళ నిజంగా చేయాలంటే కూడా టైం పడుతుంది. సో నన్ను 16 years అప్పుడే అనుభవించారనేది టోటల్గా రాంగ్. తను అక్కడే దొరికిపోయింది. యాక్చువల్గా తను ఇది పెట్టకుండా ఉండాల్సింది, పెట్టి చాలా తప్పు చేసింది తను. ఈ మధ్య నేషనల్ అవార్డు జానీ మాస్టర్కి వచ్చింది. తెలుగు కొరియోగ్రాఫర్కి ఈ స్థాయి అవార్డు రావడం అనేది చాలా ఇంపాక్ట్, గ్రేట్ కూడా. కానీ ఆ సంతోషం మీకు ఎక్కువ కాలం లేకుండా ఈ కేసు చేసినట్టు అనిపిస్తుందా? అలా ఏం లేదండి, ఇంకా మేము ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాం నేనైతే. ఎందుకంటే ఓకే ఇది రావడం వల్ల మాస్టర్ని ఇంత టార్గెట్ చేశారా అంటే అంత గొప్ప అవార్డు వచ్చిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ ఇందులో డ్యాన్స్ మాస్టర్ పదవి, అంటే అతను అధ్యక్ష పదవిలో కూడా ఉన్నాడు. ఎవరన్నా ఆ పొజిషన్కి రావాలని చెప్పి ఎవరన్నా అగెనిస్ట్ మూమెంట్ జరుగుతుందా? జరుగుతుంది, ఇప్పుడు ఎవరైనా జరుగుతుంది. అంటే రాజకీయంలో ఆధిపత్య పోరు ఉంటుంది, బయట కొన్ని విభాగాల్లో ఉంటాయి, సినీ పరిశ్రమలో కూడా ఉందా? 100%. అంటే ఒకరు ఎదుగుతుంటే కాళ్ళు బట్టి లాగడం చూడలేరు. సొంత తమ్ముడు ఎదుగుతున్నా చూడలేరు, సొంత సిస్టర్ ఎదుగుతున్నా చూడలేరు.
నాకంటే వాడు ఎదిగిపోతున్నాడు అని ఒక జెలస్. అంటే ఇంకా పొలిటికల్గా సినిమా ఇండస్ట్రీలో ఆయన ఇంకా టాప్లో వెళ్తున్నాడు. సో అందులో ఎవరు లేరు కదండి, బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. సో జానీ మాస్టర్ క్రేజ్ ఎవరికి ఉంది చెప్పండి? నేను ఛాలెంజ్ చేస్తాను, జానీ మాస్టర్ లాంటి క్రేజ్ నాకు తెలిసి మన తెలుగులో ఎవరికి లేదు. కొరియోగ్రాఫర్స్లో ముఖ్యంగా ఆయన ఆఫ్ స్క్రీన్ ఉంటారు, ఎప్పుడో షోస్లో ఆన్ స్క్రీన్ ఉంటారు. యాక్చువల్గా డి షోలో ఎక్కువ శేఖర్ మాస్టర్ వస్తారు, జానీ మాస్టర్ కొంచెం తక్కువే వస్తారు. కానీ ఆయనకు అంత క్రేజ్ ఎందుకు వచ్చింది? అంటే తొక్కేయడమే ఒక ప్రక్రియ జరిగిందంటారా? 100%. ఆయన అంటే జెలస్, చాలా మందికి జెలస్. ఆయన ఉండే విధానం జెలస్, ఆయన ఉండే స్టైల్గా ఉండే విధానం జెలస్. టోటల్గా ఆయన వే ఆఫ్ లివింగ్ అయినా, ఆయన ఉండే పద్ధతి అయినా, ఏదైనా ఒకరిని ఎప్పుడు కుళ్ళుకునే విధంగానే ఉంటుంది. అందుకే అంటే అలా ఫీల్ అవుతారు ఆపోజిట్ పర్సన్ 100%. అరే వీడు ఇలా ఉన్నాడే, వీడు ఇలా ఎదిగిపోయాడే, ఏం లేకుండా వచ్చి ఇంత పేరు కొట్టేశాడే. కష్టార్జితం అండి, ఊరికే పోతుందా? కానీ కష్టాన్ని గుర్తించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు జాతీయ అవార్డు వచ్చింది, కష్టాన్ని గుర్తించి ఇచ్చారు కదా. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా టాలెంట్ ముఖ్యం కదా. అంతే. పుష్ప సినిమానే ఈ కాంట్రవర్సీకి కారణమన్న బయట ఆరోపణలు మేబీ అవ్వచ్చు. మేబీ అంటే పుష్ప అనేది అవ్వచ్చు, గ్రేట్ ఫిలింగా గుర్తించారు. మరి అవ్వచ్చు అంటే దాని వెనుక ఎవరొకరు ఉంటారు కదండి. అవ్వచ్చు అంటున్నాను కదా. అవ్వచ్చు అనే దానికి మీరు కంటిన్యూ చేస్తలేరు. అవ్వచ్చు అంటే క్వశ్చన్ మార్క్. అదే పొడిగించండి దానికి. అవ్వచ్చు అంటే నేను ఇప్పుడు మాస్టర్ అక్కడ ఉన్నారు అని అంటే కూడా నేను ఎందుకు నవ్వుతున్నానంటే నా పిల్లల కోసం. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ టీవీలో చూస్తుంటారు, నేను అందుకే ఏ వీడియోలో కూడా నేను ఏడవను. ఎప్పుడు నేను ఏడవను, ఏది ఉన్నా నేను ఫైట్ చేస్తా. ఇప్పుడు ఇదే ఆ అమ్మాయిని పిలిచి మాట్లాడండి, ఆ అమ్మాయి ఏడుస్తూనే మాట్లాడుతుంది. ఇది మీరు నెక్స్ట్ ఎప్పుడైనా ఆ అమ్మాయి బయటకు వచ్చినా, ఆ అమ్మాయి మాట్లాడినా ఏడవకుండా మాట్లాడితే మీరు ఆ రోజు అప్పుడే సుమలత చెప్పిందని మీరు గుర్తు చేసుకుంటారు చూడండి. సో నేను ఎందుకు ఈ మాత్రం స్పోర్టివ్గా ఉన్నానంటే నా పిల్లలకి నేను మోరల్గా ఉండాలి, వాళ్ళ కోసం నేను స్టాండ్ తీసుకుంటాను. పుష్ప గురించి కూడా మొత్తం అన్నీ వస్తాయి, అందులో పాత్ర ఉందంటారు. వస్తాయి. ఇప్పుడు ఈ ఇష్యూ జరుగుతున్న క్రమంలో ఎప్పుడు మీరు విక్టిమ్తో మాట్లాడే ప్రయత్నం చేయలేదా? నేను చేయనండి, చేయను. ప్రయత్నం ఎందుకు చేయాలి? దాని మీద ఇంకొక కేసు పెడుతుంది, అది ఎవరు నమ్మరు. అది నిజమా కాదా అని ఆలోచించరు. ఏమంటారు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ నన్ను అత్యాచారం చేసింది, వాళ్ళ భర్తని లోపల తోసేసింది, తోసానని నా మీదకి మళ్ళీ ఇప్పుడు చంపడానికి వచ్చింది, నన్ను చంపేసింది అని కూడా పెడుతుంది. సో నేను అందుకే వాళ్ళని కాంటాక్ట్ చేయదలుచుకోలేదు. అంటే ఇప్పుడు ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు మీ ఇంట్లోకి వచ్చి ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె మీ కుటుంబంలోకి బలవంతంగా రావడానికి ప్రయత్నించింది కదా. జానీ మాస్టర్ మధ్య మీ మధ్య ఎప్పుడన్నా చర్చ జరిగిందా? ఏంటి అమ్మాయి ఇలా చేస్తుంది, అమ్మాయి అంటే ఎందుకు ఆ రకమైన సైకలాజికల్ ప్రాబ్లం ఉందని వచ్చింది. ఆ అమ్మాయికి ఒక రకంగా నాకు తెలిసి సైకోమెంటాలిటీ. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తున్నామని తెలియకుండా, అంటే తెలిసి తెలియని ఏజ్లో చేస్తే అది మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉండడం అనుకోవచ్చు. తెలిసి చేసే వాళ్ళని ఏమంటారు అంటే 21 years వచ్చాయి, 20 years వచ్చాయి. అట్లీస్ట్ మినిమం ఇండస్ట్రీలో 16 yearsకే చాలా మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి. అంటే చిన్న పిల్లలు కూడా చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు, మన ఇండస్ట్రీ అలాంటిది. సో 21 yearsలో నువ్వు చాలా చూసుంటావు, అయినా కూడా నువ్వు స్టిల్ పిల్లలున్నా భర్త కావాలి అని అనుకున్నావు అని అంటే నువ్వు ఎంత గేమ్ ప్లే చేసి ఉంటావు? అంటే మామూలుగా మీ భర్త జానీ మాస్టర్ ఈ అమ్మాయి ఇలా చేస్తుందన్న యాంగిల్లో కూడా మీతో మాట్లాడి ఉంటారు కదా, ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడు అమ్మాయి మీ ఇంట్లోకి వచ్చి ఇప్పుడు ఈ సంభాషణ జరిగింది కదా, మీ ఇంట్లో బలవంతంగా రావడము, మీ జీవితంలోకి బలవంతంగా ఎవరు రారు, ఇంట్లో గురించి కాదు మీ జీవితంలోకి. అంటే అమ్మాయి బిహేవియర్ ఇలా ఉంది అని చెప్పి మీరు ఎప్పుడైనా జానీ మాస్టర్తో చర్చించారా? చెప్పాను, ఆ అమ్మాయికి ఇంటికి పిలిచి అంటే జానీ మాస్టర్ రియాక్షన్ ఏంది? నేను ఇంటికి పిలిచి ఆ అమ్మాయికి సంజాయించాను, ఈ ఏజ్ నీది కొంచెం అట్రాక్ట్ అయ్యే ఏజ్, నువ్వు అట్రాక్ట్ అవుతావు, సో ఇది కరెక్ట్ కాదు, నీ లైఫ్ ఇంకా చాలా ఉంది, నువ్వు ఇది రాంగ్ వేలో వెళ్తున్నావు, ఇది కరెక్ట్ కాదని చెప్పాను నేను. చెప్పండి జానీ మాస్టర్ కూడా ఇదే అంశాన్ని చెప్పారు ఇది నీకు మేబీ ఈ ఏజ్ లో అట్రాక్షన్ ఉండొచ్చు, ఇది కరెక్ట్ కాదు, ఇది నువ్వు కొంచెం ఏమంటారు అంటే ఇప్పుడు నువ్వు ఏం కోరుకుంటున్నావు అనేది నా నుంచి రాకపోవచ్చు. ఎందుకనంటే నాకు పిల్లలు, ఫ్యామిలీ ఇదంతా ఉంది. అంటే ఇప్పుడు చచ్చిపోతాను నేను, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని ఒక అమ్మాయి నా ముందు నన్ను వదినా అన్న అమ్మాయి పక్కన వెళ్ళి బావా అని పిలిచి మీతో ఉండకూడని విధంగా ఉంటాను నేను, చేస్తాను నేను అని అన్నప్పుడు, చచ్చిపోతాను నేను అని 10 మార్లు బెదిరించినప్పుడు ఒక మగవాడు ఎలా రియాక్ట్ అవుతాడని, నువ్వు చచ్చిపో అని అంటాడా? కన్సర్న్ చూపిస్తారు కదా. సో ఇదంతా ఫ్యామిలీ హనీ ట్రాప్ అని ఇప్పుడు వస్తుంది కదా. వీళ్ళు బాగా ఉన్న వాళ్ళని చూసుకొని వాళ్ళతో అనుభవించాల్సిందంతా అనుభవించి, క్యాష్ పరంగా అయినా కానివ్వండి, గోల్డ్ పరంగా అయినా కానివ్వండి, నా దగ్గర అవి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, ఏవైతే గోల్డ్ క్యాష్ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే
ఆమె మాస్టర్ ఆమెకి గోల్డ్ ఏమి ఇచ్చారు, ఓకే, ఎందుకని cash ఇవ్వాల్సి ఏమి వచ్చింది? ఇచ్చారు? అడగడా నాకు ఈ గిఫ్ట్ కొనిస్తావా, నాకు అది కొనిపిస్తావా, నాకు ఇది కొనిపిస్తావా? అంటే ఎందుకని ఆమె అడిగేది ఈ గిఫ్ట్లు కొనిచ్చామని? సరదా అండి. ఎందుకు అంటే ఇంక నేనేం చెప్పాలి? అంటే జనరల్ నాకు మా ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాస్టర్ ఇప్పించండి అని అంటే ఏం చెప్తారు మీరు? ఓకే, ఇప్పుడు నాకు ఓకే, వాళ్ళ మదర్ ఏంటంటే నువ్వు ఏమైనా చెయ్యి, మనం ఇక్కడికి వచ్చింది దేనికి? సంపాదించడం కోసం. మనం టాప్ పొజిషన్లోకి వెళ్ళాలి, నువ్వు ఏమైనా చెయ్యి. లేకపోతే ఇద్దరు పిల్లలున్న మగవాడి దగ్గరికి ఏ తల్లి పంపిస్తుందండి? నాకు అర్థం కాదు.